హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జియోజెబ్రాను ఉపయోగించి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే ప్రాపర్టీని ఎలా ప్రూవ్ చేయొచ్చో ఒకసారి చూద్దామండి. చూసే ముందు ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందో చూసి తర్వాత దాన్ని ఎలా రాబట్టొచ్చో ఒకసారి మనందరం నేర్చుకుందాం. ఓకే సార్. ట్రాన్స్లే యాంగిల్కి ఏ యాంగిల్ ఒక రెండు ప్యారలల్ లైన్స్ తీసుకుందాం. ఇలా తీసుకుని ప్యారలల్లోకి వెళ్దాం, లైన్స్లోకి వెళ్దాం. లైన్లోకి వెళ్ళి ఇక్కడ తీసుకుంటున్నాను లైను. ఇది కొద్దిగా వంకరగా వచ్చింది కాబట్టి కరెక్ట్గా తీసుకుందాం. అంతేలే, చూడండి. ఒక లైన్ తీసుకున్నాను. ఈ లైన్కి ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నాం. ప్యారలల్ లైన్ అంటే ప్యారలల్లోకి వెళ్ళి ఈ లైన్ మీద క్లిక్ చేసి మనకు మళ్ళీ ఎక్కడ కావాలి ప్యారలల్ లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు లైన్లోకి వెళ్దాం. లైన్లోకి వెళ్ళొచ్చు. లైన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలాగ ఒక లైన్ తీసుకుందాం. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ ప్లస్ 1 ట్రాన్స్వర్సల్లో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చూపించాలి. కాబట్టి దీనికి ఈ యాంగిల్ కరస్పాండింగ్, ఈ యాంగిల్ కరస్పాండింగ్, ఈ యాంగిల్ కరస్పాండింగ్. కాబట్టి ముందు ఓన్లీ కరస్పాండింగ్ యాంగిల్సే మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? యాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. యాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ తీసుకుందాం. దీనికి ఇంటర్సెక్టింగ్, ఈ లైన్కి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చేసినాయి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆధారంగా తీసుకుని మనం ఏం చేయాలంటే సర్కిల్స్ ముందు తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. యాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే సర్కిల్స్ తీసుకోవాలి. సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ తీసుకుందాం. ఇక్కడ 3 సెంటీమీటర్స్ పెట్టుకుందాం. ఇక్కడ మళ్ళా 3 సెంటీమీటర్స్ పెట్టుకుందాం. ఇలా సర్కిల్స్ వచ్చినాయి. ఈ సర్కిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈ యాంగిల్, ఈ పై యాంగిల్, ఈ యాంగిల్, ఈ పై యాంగిల్ ఇవి చూపెడదాం. ఇవి చూపించాలంటే ఫస్ట్ కలర్ ఇచ్చుకుందాం. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ కాబట్టి ముందు ఈ యాంగిల్ కలర్ ఇద్దాం. కలర్ ఇచ్చే ముందు యాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి సర్క్యులర్ సెక్టర్లోకి వెళ్దాం. ఒకటి అయిపోయింది. ఇది దీనికి కాబట్టి ఇది కూడా చేయబడదాం. సర్క్యులర్ సెక్టర్ దీనికి కూడా అలా చేద్దాం. ఓకే, ఇలా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఏదో మౌస్ తోటి చేయటం వల్ల ఎలా చేశాను, మనకు ఇంకా బాగా రావాలంటే ముందు ఇంటర్సెక్టింగ్ పాయింట్లు పెట్టేసుకొని ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని టచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇంటర్సెక్టింగ్ పాయింట్లు పెట్టుకోవాలని, అలా పెట్టుకోవాలని. ఇప్పుడు యాంగిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మళ్ళీ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యాంగిల్కి కలర్ ఇచ్చుకుందాం. దీన్ని మూవ్లోకి వచ్చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేద్దాం.
ఇది సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అన్న కొంచెం పెద్ద యాంగిల్ అవుతుందేమో చూద్దాం. ఇలా పెట్టుకుందాం. కొంచెం పెద్ద యాంగిల్స్గా ఉంటే కొంచెం సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు సెలెక్ట్ అయింది. దీనికి కలర్ ఈసారి బ్రౌన్ ఇద్దాం. దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఇది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికి కూడా బ్రౌన్ ఇద్దాం. ఏమిచ్చాం? రెండు ఒకటేనా? కాదు, ఇందాక ఏమిచ్చాం? బ్రౌన్. అది ఓకే, బ్రౌన్ ఇచ్చాం. నెక్స్ట్ దీనికి ఈ యాంగిల్కి దీనికి ఏమిద్దాం అంటే ఎల్లో ఇద్దాం. అలాగే దీనికి ఎల్లో ఇచ్చుకున్నాం. ఇప్పుడు వీటికి యానిమేషన్ చూపించాలి. ఈ యాంగిల్ ఇక్కడికి రావాలి, ఈ యాంగిల్ ఇక్కడికి రావాలి. యానిమేషన్ చూపించాలి. యానిమేషన్ చూపించాలంటే ముందు ఒక లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకునే ముందు ఏం చేయాలంటే మనం ఇది ఇలా పెట్టుకుందాం. స్లైడర్ తీసుకోవాలి. ఇక్కడ స్లైడర్ తీసుకున్నాను. మినిమం 0, మ్యాక్సిమం ఫస్ట్ ఎంత పెట్టాలో మనకు ఐడియా ఉండదు కాబట్టి 10 తీసుకుందాం. మ్యాక్సిమం 10 పెట్టాను. స్టెప్ 0.05 ఉంచేద్దాం, లేదంటే 0.01 పెట్టుకుందాం. స్లైడర్ వచ్చింది. స్లైడర్కి పేరు ఏ వచ్చింది. ఇప్పుడు ఒక లైన్ తీసుకుందాం. లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ మెజర్మెంట్ అని ఉంటుంది చూడండి. లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ మెజర్మెంట్, ఇదిగో సెగ్మెంట్ విత్ గివెన్ లెంగ్త్ అనమాట. ఇక్కడ తీసుకుందాం. లెంగ్త్ ఎంత కావాలి అంటే ఇప్పుడు స్లైడర్ ఎంత అయితే అంత ఇచ్చుకోవాలి. స్లైడర్కి ఏ అనే పేరు ఉంది కాబట్టి ఏ ఇచ్చుకోవాలి. ఏ ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు స్లైడర్ మీద ఇక్కడ తక్కువలో ఉంది కాబట్టి మనకు చిన్న లైన్ కనపడుతుంది. ఈ స్లైడర్ని ఇలా మార్చుకుంటే ఇది ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వెక్టర్లోకి రావాలి. చూడండి, డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి అంతా. వెక్టర్లోకి రావాలి. ఈ వెక్టర్ని దేని మీద పేస్ట్ చేయాలి? దేని మీద? ఈ లైన్ మీద పేస్ట్ చేయాలి. ఇది వెక్టర్ అయింది. ఇప్పుడు లైన్ వెక్టర్ అయింది. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు వెక్టర్ కదులుతుంది. ఇక్కడ వెక్టర్ వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ బై వెక్టర్లోకి వెళ్ళాలి. ట్రాన్స్లేట్ అంటే మూవ్ అవుతుంది అనమాట. వెక్టర్ని బట్టి మూవ్ అవ్వాలి మనకి. ట్రాన్స్లేట్ బై వెక్టర్. ట్రాన్స్లేట్ బై వెక్టర్ తీసుకున్నాను. ఈ పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పాయింట్ తీసుకున్నాను.
ఇప్పుడు చూడండి, దీన్ని మూవ్ చేస్తాను నేను, దాన్ని బట్టి మూవ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏం చేశాను, ఏది మూవ్ అవ్వాలో దాని మీద పాయింట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ దీని మీద 2 పాయింట్ల మీద కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం, ఇది మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీని మీదకి తీసుకురావాలంటే మూవ్లో ఉన్నాం. ఇలాగా ఇక్కడ తీసుకొచ్చాను, ఈ పాయింట్ని పట్టుకొని ఇలా తీసుకొచ్చాను, ఈ లైన్ మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఇది యాంగిల్. ఈ యాంగిల్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. అంటే 10 సరిపోలేదన్నమాట. ఇక్కడ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి మనకి. 10 తోటి ఆగిపోయింది. కాబట్టి దీని వాల్యూ కొంచెం 15కి ఎంతకో మార్చుకుందాం. ముందు మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా ఇక్కడ, 15 పెడదాం, తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అది అలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎంత వస్తే కరెక్ట్గా సరిపోయింది, 10.45 పెడదాం. 10.45 పెడితే చూడండి కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి ఇక్కడ మనం దీని మీద ఏం చేద్దామంటే మ్యాక్సిమం 10.45 పెడదాం. 10.45 పెట్టాం. ఇప్పుడు మనం ఎలా చూపించవచ్చు, మాన్యువల్గా మనం ఎలా చూపించవచ్చు. ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూడండి అని చెప్పేసి మనం ఎలా చూపించవచ్చు. సరిపోయిందని. అంతేకాకుండా మనం యానిమేషన్ చేయొచ్చు. ఇంకోండి ఇక్కడ ఉన్నది. అలాగా 2 స్లైడర్స్ తీసుకున్నాం. స్లైడర్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఇది 0, మ్యాక్సిమం ఎంత ముందుది ఎంత పెట్టాము, 14.5 ఎంతో పెట్టాం. 14.5 పెడదాం, గుర్తులేదు అది. 13.5 ఏమో, 13.45 ఎంతో పెట్టాను. ఇది 0.1 పెడదాం. వేరే స్లైడర్ తీసుకున్నది, సెకండ్ స్లైడర్ ఇది. ఇది బి. ఇప్పుడు లైను మళ్ళీ ఇంకొక వేరే లైన్ తీసుకోవాలి. లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ మెజర్మెంట్స్. ఇది బి అని వచ్చింది కదా, బి పెడదాం. ఓకే, బి పెట్టాం. ఇది ఎలా పెంచుకోవచ్చు. దీనికి వెక్టర్,
వెక్టర్ కావాలి, ఓన్లీ ట్రాన్స్లేట్ బై వెక్టర్ కాదు. ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది వెక్టర్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెక్టర్ తీసుకున్నాను. వెక్టర్ తీసుకున్నాక ఇప్పుడు ట్రాన్స్లేట్ బై వెక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏది ట్రాన్స్లేట్ అవ్వాలో, ఇది ఎల్లోది ట్రాన్స్లేట్ అవ్వాలి. ఈ 2 పాయింట్లు గుండా ట్రాన్స్లేట్ అవ్వాలి. ఇచ్చింది. ఇప్పుడు చూడండి, బీని కదిపామనుకోండి, ఇది ట్రాన్స్లేట్ అవుతుంది. మనకి ఇక్కడి నుంచి ట్రాన్స్లేట్ అవ్వాలి. మూవ్లోకి వద్దాం. పాయింట్ పట్టుకుని ఈ పాయింట్ ఎక్కడెక్కడో పెడదాం. ఈ పాయింట్ని ఎలా జరుపుదాం. ఇలా కొంచెం పెట్టుకున్నాం తెలియటానికి. ఇది ఎంత పెట్టుకోవాలి? 10.36 ఉంది. దీన్ని ఇలా మార్చేసుకుందాం. 10.36. ఇదన్నమాట. ఈ యాంగిల్ కదలాలంటే దీన్ని మూవ్ చేసుకుంటాం. ఈ యాంగిల్ కదలాలంటే దీన్ని మూవ్ చేసుకుందాం. ఆల్జీబ్రాలోకి వెళ్దాం. 2 ఒకసారి పెడితే మళ్ళీ హాఫ్ సర్కిల్ కదిలినట్టు ఉంటుంది. కొంచెం డిఫరెన్స్లో పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్కి ఈ యాంగిల్